నేడు తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సభలో రిపోర్టు ప్రవేశపెట్టనున్నారు. కాళేశ్వరం రిపోర్టుపై చర్చ అనంతరం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై 50% సీలింగ్ను ఎత్తివేస్తూ సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఇవాళ ప్రధానంగా కాళేశ్వరం కమిషన్పై రోజంతా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రాష్ట్రంలో యూరియా కొరత, వరద బీభత్సం, విషజ్వరాలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు సహా పలు అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు కాళేశ్వరంపై సుదీర్ఘ చర్చ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాహిదా. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు హాట్గా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నివేదికను ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి దాదాపు 650 పేజీల నివేదిక సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా ఈ నివేదికను ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత వారి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దానిపైన ప్రధానంగా చర్చ పెట్టబోతున్నారు. ఈ చర్చకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ వర్సెస్ అధికార పక్ష నేతల మధ్య హాట్గా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హరీష్ రావు సభలో కాళేశ్వరంకి సంబంధించినటువంటి నివేదికను ప్రవేశపెట్టొద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టుకు సైతం వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం కాళేశ్వరంకి సంబంధించినటువంటి నివేదికను సభలో ప్రవేశపెడితే దానిపైన మాకు పీపీటీని ఇచ్చేటటువంటి అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కోరినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొక వైపు ఈరోజు జరిగేటటువంటి కాళేశ్వరం నివేదికకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొక 3 బిల్లులను సభలో ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. దాంతోపాటు మరొక వైపు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును పెట్టడంతో పాటు మరొకవైపు కేంద్రానికి కూడా బిల్లును పంపించినటువంటి పరిస్థితి. కానీ కేంద్రం దాన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ 1తో పాటు 2 ఈ 2 కూడా బిల్లులకు సంబంధించి మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు 3 ప్రత్యేకమైనటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు బిల్లులను సభలో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా 3 బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో ఒకటి ఏదైతే తెలంగాణ మున్సిపాల్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లుతో పాటు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు, ఈ 2 బిల్లులతో పాటు మరొక బిల్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి రద్దు బిల్లుకి సంబంధించి ఈ 3 బిల్లులను కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 3 బిల్లులతో పాటు మనం చెప్పుకున్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్కి సంబంధించి దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగబోతుందని చెప్పాలి. మొత్తానికి ఈ రోజు జరిగేటటువంటి అన్ని అంశాల్లో కల్లా కాళేశ్వరానికి సంబంధించినటువంటి నివేదిక పైనే హాట్గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయని చెప్పాలి. సాహిదా. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.